ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంటది మావా. కానీ వీళ్ళలో ఉన్న ఏకైక టాలెంట్ ఏంటంటే అసలు ఏ టాలెంట్ లేకుండా బ్రతికేయడం. గ్రేట్ కదా. మా చెల్లి మేకప్ వేసుకుంటే హీరోయిన్ అనుకుంటుంది మావా, కానీ నిజం ఏంటంటే ఆ మేకప్ కడిగేస్తే ఇంటికి వచ్చిన బావ కూడా భయపడి పారిపోతాడు. వీడు ఐక్యూ గురించి అడగండి మావా. గూగుల్ మ్యాప్స్ టేక్ లెఫ్ట్ అంటే వీడు ఫోన్ని ఎడం పక్కకి తిప్పుతాడు. అంత తెలివైనోడు. మరి వీడికి పెళ్ళి ఎప్పుడు అవుద్దని అడిగారు. పెళ్ళికి ముందు అమ్మాయిలు చూడాలి కదా మావా. వీడిని చూస్తే అమ్మాయిలే కాదు వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా భయపడతాయి మావా. వీడికి ఒక్క అమ్మాయి కూడా రిప్లై ఇవ్వదు, కానీ నాకేమో లవ్ సలహాలు ఇస్తుంటాడు. అరే నీ మాటలు వింటే నేను కూడా నీలాగే సింగిల్గా ముసలోడిని అయిపోతాను రా. ఇంట్లో ఏ వస్తువు పగిలినా అది నా వల్లే అంటది మావ. చివరికి గాలికైతే చెట్టుకొమ్మిరిగినా మా అన్నయ్యే దాన్ని చూడడం వల్లే కానీ అంటుంది మామ. నేనేం పాపం చేశాను మామ. ఆర్యలకి తెలిసినంతగా డాక్టర్లకు కూడా నరాల గురించి తెలియదు మావాపురం. మనం ఏ నరం దగ్గర వీక్ అని తెలిస్తే చాలు పురం దాన్నే వాయించి పడేస్తారు మావా. నేను గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంటే సైలెంట్గా వెనకాల నిలబడి రికార్డ్ చేసింది మావా. ఇప్పుడు నాన్నకు చెప్పకుండా ఉండాలంటే దానికి ఐఫోన్ కొనియాలంట. ఇది ఎక్కడ స్కామ్ మావా. ఒరే మావా, నీకు డబ్బులు కావాలంటే ఒకరోజు రోడ్డు మీద అడుక్కోగాని నాకు మాత్రం కాల్ చేయకురా మావా. నాకు లవర్ లేడని ఉండే బాధ కంటే నా ఫ్రెండ్ గాడికి కూడా ఎవ్వరు లేరనే సంతోషమే నాకు ఎక్కువ ఉంది మావా. వీడు కూడా నాలాగే ముసలోడు అయిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. 100 రూపాయలు అప్పు అడిగితే సర్వర్ డౌన్ అని స్క్రీన్ షాట్ పంపుతాడు. అదే ఎవడన్నా పార్టీ ఇస్తున్నాడంటే మాత్రం నాకంటే ముందే వాడు రెస్టారెంట్లో కూర్చుంటాడు. అమ్మాయి మనసు ట్రాఫిక్ సిగ్నల్ 2 ఒక్కటే మావా. ఎప్పుడు గ్రీన్ పడుతుందో ఎప్పుడు రెడ్ పడి మన లైఫ్ ఆగిపోద్దో ఆ దేవుడికే తెలియాలి. ఈ మెసేజ్ 10 మందికి పంపితే అదృష్టం వస్తుంది అన్నారు మావా. తీరా పంపాక చూస్తే ఆ 10 మందికి నా నెంబర్ బ్లాక్ చేశారు మావా. కోట్ల శాలరీ ఉంటేనే పెళ్లి చేసుకుంటారంట మావా. అందుకే నేను డిసైడ్ అయ్యా, ఆ కోట్లు సంపాదించే కన్నా సింగిల్గా ఉండిపోవడం మేలు మావా. మందుకు మనీ లేకపోయినా పర్లేదు మావా, కానీ వీడు తాగి చెప్పే ఆ పాత లవ్ స్టోరీ వినడమే పెద్ద టార్చర్. ఆ పిల్లకి పెళ్ళైపోయినా వీడి గోల మాత్రం ఆగదు మావా. నేను పెళ్లి చేసుకుని ఒక్కడనే నరకం చూడాలా మావా. అందుకే మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మ్యారేజ్ లైఫ్ అదిరిపోద్దురా అని చెప్పా. వాడు కూడా మునిగితేనే కదా ఆ కిక్కు. పెళ్ళి అనేది ఒక అందమైన ఉచ్చు మావా. నేను ఆల్రెడీ ఇరుక్కుపోయా, ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని కూడా లైఫ్ బాగుంటుందిరా అని ఆ ఉచ్చులోకి లాగుతున్నా. అరే మావా, నా పిల్ల కనిపించడం లేదురా. ఎప్పటి నుంచిరా? నేను పుట్టినప్పటి సంధిరా మామ. ఒరే నీ దరిద్రుడా. రాత్రి కోపంలో ఇల్లు వదిలేస్తా అన్నా మావా. పొద్దున్నే మా నాన్న వెళ్ళిపో అన్నాడు, కానీ మా చెల్లి ఆల్రెడీ బ్యాగ్ సర్దేసింది మావా. వాడికి పెళ్లి సంబంధం కుదిరిందని తెలియగానే లైఫ్ సెటిల్ అయిపోద్దురా అని అబద్ధం చెప్పా. నిజం ఏంటంటే వాడికి అది సెటిల్మెంట్ కాదు మావా, పర్మనెంట్ జైలు అని నాకు తెలుసు.